నమస్కారం. కృష్ణ వందే కార్యక్రమానికి స్వాగతం. శివాయ విష్ణు రూపాయ అంటారు. అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. నింగి నుంచి నేలపైకి వేగంగా దూసుకొస్తున్న గంగను కొప్పులోకి వడిసిపట్టి మెల్లంగా నేలపైకి జార విడిచాడు శివుడు. లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ఎత్తాడు విష్ణువు. అసురుడైన రావణుడి కోరిక మేరకు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు లింగేశ్వరుడు. అదే రావణుడి సంహారానికి మానవ రూపం దాల్చాడు నారాయణుడు. అంతటి మహిమాన్వితమైన వీరిద్దరూ కొలువైన ప్రముఖ క్షేత్రం వాడపల్లి. కృష్ణానది తీరంలో ఓ అపురూపమైన దివ్యక్షేత్రం అభివ్యక్తమైంది. ఈ ప్రాంతానికి వచ్చేసరికి కృష్ణమ్మ ఒక బలమైన శక్తి స్వరూపిణిగా విశాలంగా ఉంటుంది. ఇక్కడే మూసీ నదితో సంగమిస్తుంది. ఈ ప్రత్యేక సంగమ స్థానమే వాడపల్లి పుణ్యక్షేత్రం. హరిహరులు ఒకే చోటు వెలసిన అపురూపమైన ప్రదేశం ఒక దివ్యక్షేత్రంగా భాసిస్తుందని, దాన్ని మించిన పాపహారక స్థలం మరేదీ ఉండబోదని పురాణాలు ఉద్బోధిస్తున్నాయి. వాడపల్లి అలాంటి ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణలోని వికారాబాద్ వద్ద గల అనంతగిరి కొండల్లో స్వయంభువుగా వ్యక్తమైన శ్రీ అనంత పద్మనాభస్వామి సన్నిధిలో ప్రారంభమైన ముచుకుందా నది క్రమక్రమంగా బలాన్ని పుంజుకుని హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తూ అక్కడి ప్రజల దాహార్తిని తీర్చే జలాశయాలుగా మారి మూసీ నది అనే వ్యవహారిక నామాన్ని పొంది దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ చిన్న పెద్ద సెలయేరులను తనలో కలుపుకుంటూ భూమిని సస్యశ్యామలం చేస్తూ సిరులు పండిస్తూ నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వాడపల్లి వద్ద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల సరిహద్దు ప్రాంతంలో అక్కడ ఉరుకులు పరుగులతో ప్రవహిస్తున్న కృష్ణా నదీమ తల్లిలోకి సమైక్యం పొందుతోంది ఈ మూసీ. వేళల్లోనూ 3 కాలాల్లోనూ 3 కన్నులతోనూ 3 కోణాలు కలిగిన త్రిశూలంతో సదాశివుడు సదా తన భక్తులను రక్షిస్తూ ఉంటాడు. ఆ భక్తుల ప్రశాంతమైన జీవితానికి భంగం కలిగించే వారిని అణిచివేస్తూ ఉంటాడు. అలాంటి మహాశివుడు కొలువైన పవిత్ర క్షేత్రం భక్తజన సందోహంతో కనిపిస్తుంది. ఓ పక్క లక్ష్మీ నారసింహుడు, ఇంకో పక్క మీనాక్షి సమేతుడైన అగస్త్యేశ్వరుడు. ఇక ఇక్కడి మహత్యము గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ దేవాలయాలకు
ఎంతో ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది. పూర్వం మన మహర్షులు భారతదేశమంతా పర్యటిస్తూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తీర్థాలను సేవిస్తూ ఉండేవారు. నదీ సంగమ ప్రదేశములు, మహారణ్యములు, పర్వత శిఖరములు సందర్శిస్తూ ప్రకృతి రమణీయతను చూసి పరవశిస్తూ ఇంత గొప్ప ప్రకృతిని సృష్టించిన భగవంతుని మహిమను కొనియాడుతూ తమకు నచ్చిన ప్రదేశముల్లో కొంతకాలం పాటు బస చేస్తూ అచ్చోటనే ధ్యాన తపస్సులను చేస్తూ అవసరమైతే లోక కళ్యాణం కోసం ప్రకృతి శక్తుల్ని ప్రసన్నుల్ని గావించుకునే యజ్ఞాలు నిర్వహిస్తూ జ్ఞాన రహస్యాలను శిష్యులకెరుకపరుస్తూ జనపదుల్లోని జనుల సమస్యలను పరిష్కరిస్తూ ఉద్బోధలు గావిస్తూ నిరంతరం ఆధ్యాత్మిక ఆనంద డోలికలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. కొన్ని ప్రదేశాల్లోని దైవిక ప్రాశస్త్యాన్ని గమనించి అక్కడ దైవము యొక్క అభివ్యక్త రూపాన్ని ప్రతిష్ఠించేవారు. ఆ అభివ్యక్త దైవిక రూపాలు ఆ తరువాతి కాలంలో గొప్ప దేవాలయాలుగా అభివృద్ధి చెందేవి. ఆ విధంగా మహర్షులు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. అట్టి మహర్షుల్లో మహా తేజస్వి తపస్వి అయిన అగస్త్యుడు ఒకసారి భారతదేశమంతా పర్యటిస్తూ శిష్య బృందంతో కలిసి ఈ కృష్ణా మూసీ నది సంగమ క్షేత్రంలో కొన్నాళ్లు బస చేశారట. ఆయనే ఇక్కడి కృష్ణానది ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ అగస్త్యుడు సామాన్యుడు కాదు. ఒకసారి సముద్రంపై కోపం వచ్చి సముద్రాన్నే తాగేశాడట. మరో సందర్భంలో లోక కంటకుడు ఋషుల శత్రువు అయిన వాతాపిని తన ఉదరంలో జీర్ణం చేసుకుని అతని పీడ వదిలించాడు. అటువంటి అగస్త్యుడు ఇక్కడి కృష్ణానదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దీనికి కొద్ది దూరంలో లక్ష్మీ సమేత నారసింహుణ్ణి సైతం ఈయనే ప్రతిష్ఠించాడు. శివ కేశవుల ఏకీకృత దైవభావానికి ఇది నిదర్శనం. భక్తులు ఈ నదిలో స్నానమాడి లింగరూపధారి అయిన పరమశివుణ్ణి భక్తితో కొలిచేవారు. అభిషేకాదులతో మహాదేవుని ప్రసన్నం చేసుకునేవారు. కీర్తనలతో ఆ మహిమాన్వితుని మహత్యమును కొనియాడేవారు. పండితులు, మునులు, మహర్షుల వంటి వారు శివోహం అంటూ జపం చేస్తూ శివుడితో అద్వైతంలో లీనమయ్యేవారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో, మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెటూళ్లతో, వాటికి సంబంధించిన వ్యవసాయ భూములతో, చిన్న చిన్న రహదారులతో ఉండేది. అయినా భక్తుల ఆగమనం జరిగేది. శివదీక్షా తత్పరులెందరో ఇచ్చట మోక్షాన్ని పొందారట. భారత్ టుడే స్పెషల్ కృష్ణవందే కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.
జగద్గురువు ఆదిశంకరాచార్యులు కూడా అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడి క్షేత్ర మహిమ తెలిసి శివలింగంపై ఉన్న రంధ్రాన్ని చూసి అందులోని జలధార ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకున్నారట. ఒక ఉద్ధరినికి దారాన్ని కట్టి ఆ నీటిలోకి వదిలారట. తన వద్ద ఉన్న దారం అయిపోయింది, కానీ దాని అడుగు అంతు చిక్కలేదట. దీంతో శివమహత్యాన్ని అంతు చూడాలనుకోవడం ఎంత పొరపాటు అని శివుణ్ణి వేడుకున్నారట ఆదిశంకరాచార్యులు. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఇక్కడి శివలింగానికి పై భాగంలో ఒక గుంటలాంటి ఆకారం ఉంది. అందులోంచి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. అలాగని నీరు పైకి ఒలకదు. ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. ఈ నీటిని భక్తులపై దివ్యజలంగా చల్లుతారు ఇక్కడి పూజారులు. నీరు తీస్తుంటే మళ్లీ వస్తాయి, కాని లింగం దాటి బయటికి రావు. ఇది ఆ పరమశివుడి మహత్యముగా చెప్పుకుంటారు. భక్తులు ఈ దివ్యజలాన్ని తలపై చల్లుకుని పావనమవుతుంటారు. ఇంతకీ ఆ శివలింగం పైన గుంట ఎలా ఏర్పడి ఉంటుందనటానికి ఒక కథ శృత్యాశృత్యంగా తెలుస్తోంది. అడవిలో పక్షుల్ని వేటాడి జీవనం గడిపే ఓ బోయవాడు ఒక పావురాన్ని పట్టుకున్నాడట. అతడు ఈ శివాలయం పక్క నుండి వెళ్తుండగా అతని చెర నుంచి తప్పించుకున్న పావురం ప్రాణభీతితో శివలింగం వెనుక దాక్కుంది. దాన్ని ఎలాగైనా పట్టుకుని దాని మాంసాన్ని కాల్చుకుని తినాలని బోయవాడు దాన్ని వెంబడించి పట్టుకోబోయాడట. ఆ పావురం ఆర్తితో పరమశివుణ్ణి శరణు వేడింది. దాని పట్ల కృపను కలిగి ఉన్న శివుడు లింగం నుండే దాన్ని పట్టుకోవద్దని, అది తన శరణులో ఉంది అని చెప్పాడు. దానికి బోయవాడు, ఇది నాకు చేతికి దొరికి తప్పించుకున్న ఆహారం, దీన్ని చంపి తినే ప్రకృతి విధానాన్ని నువ్వే కల్పించావు కదా, ఆకలితో నేను అలమటించిపోతున్నాను. దాన్ని రక్షించాలనుకుంటే నువ్వే ఏదో విధంగా నాకు మాంసాన్నివ్వు అని ధైర్యంగా అభ్యర్థించాడు. వాడి ధైర్యానికి, వాడి అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న శివుడు తన తల నుంచి మాంసాన్ని తీసుకో అన్నాడట. బోయవాడు తన చేత్తో మాంసాన్ని శివలింగం పైభాగం నుంచి తీసుకున్నాడట. ఆ విధంగా శివలింగంపై గుంటపడి దివ్యజలం ఊరటం ప్రారంభమైంది. భక్తులు ఈ కథ చెప్పుకొని ఆ నీటిని తలపై చల్లుకుంటారు. ఈ నీళ్లు ఏ కాలంలోనూ ఇంకిపోవు, శివలింగం దాటి పొంగి ప్రవహించవు. ఎంత గొప్ప విషయం! ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశమంతా పర్యటిస్తూ ఒకసారి ఈ క్షేత్ర మహిమను గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చారట. శివలింగంపై గుంటలో ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉన్న ఈ దివ్యజలం ఎక్కడి నుండి వస్తున్నది అర్థం చేసుకోవాలని కొంత కుతూహలపడి తన దగ్గరున్న ఉద్ధరినికి దారం కట్టి ఆ నీటిలోకి వదిలారట. తన వద్దనున్న దారం అయిపోయింది, కానీ దాని అడుగు అంతు చిక్కలేదట. శివ మహత్యాన్ని అంతు చూడాలనుకోవటం ఎంత పొరపాటు అనుకుని శివుణ్ణి క్షమాపణలు కోరుతూ ఎన్నో స్తోత్రాలు వల్లించి ఆ ఉద్ధరిని బయటికి తీశారట. దానికి రక్తం అంటుకుని ఉండటం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారట. ఇక ఇలాంటి ప్రయత్నం ఎవరూ చెయ్యవద్దని భక్తులకు ఆదేశిస్తూ శ్రీ శంకరుల వారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక శాసనం కూడా వేయించారు. ఇప్పటికీ మనం దాన్ని చూడవచ్చు. ఇక్కడ మరో మహిమాన్విత దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహాలయం. నరసింహుడి తొడ మీద లక్ష్మీ అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహుల ముఖాలు దైవికమైన జీవకళతో వెలిగిపోతుంటాయి. సర్వాలంకార భూషితులైన ఆ దంపతుల సౌందర్యం, వైభవం చూసి తీరవలసిందే. దర్శన మాత్రముననే ఈ లక్ష్మీనరసింహులు భక్తులను తమ కృపా కటాక్షములతో కాపాడుతున్నారు. ఈ ఆలయంలో ఒక విశేషముంది. గర్భగుడిలో స్వామి ముఖానికి సమానమైన ఎత్తులో ఒక దీపము, దానికి కాస్త తక్కువ ఎత్తులో మరో దీపము వెలుగుతూ ఉంటాయి. స్వామి ముఖానికి ఎదురుగా ఉన్న జ్యోతి గాలి తగులుతున్నట్లు నిత్యం చంచలించిపోతుంది. కాస్త క్రింద ఉన్న దీపం నిశ్చలంగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యం! ఒకే చోట ఉన్న ఈ దీపాల్లో ఇంత తారతమ్యం ఎందుకుంది? ఈ దీపాలు స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రతీకలుగా భక్తులు విశ్వసిస్తున్నారు.
ఉచ్ఛ్వాస ద్వారా దైవిక బలాన్ని, అనుగ్రహాన్ని కలిగించే దేవుడు నిశ్వాసం ద్వారా మన పాపాలను కడిగివేస్తూ మనల్ని క్షమించి కాపాడుతున్నాడన్నమాట. ఈ 2 జ్యోతులు మరో తాత్వికతకు ప్రతీకలు. పై దీపము నిరంతరము చంచలించిపోతుంది. మాయా ప్రభావానికి గురయ్యే మానసిక చంచలత్వానికి, ఏమాత్రము నిలకడలేని భౌతిక విషయాలను సూచిస్తుంది. క్రింది దీపము భగవద్ధ్యానంలో నిమగ్నమై నిశ్చలమై భక్తియుక్తమైన మనస్సుకు నిదర్శనం. వాడపల్లిలోని మరో మహిమాన్విత ప్రదేశం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ లక్ష్మీ నరసింహుల ముఖాలు దైవికమైన జీవకళతో వెలిగిపోతుంటాయి. సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్ల సౌందర్యం, వైభవం చూసి తీరాల్సిందే. నవవిధ భక్తి రీతుల్ని ఉద్బోధించిన ప్రహ్లాదుడి కోసం వరగర్వంతో మదమెక్కి విర్రవీగుతున్న హిరణ్యకశిపుణ్ణి అంతమొందించటం కోసం స్తంభోద్భవుడైన నారసింహుడు ఆర్త భక్తజన వల్లభుడు, అరివీర భయంకరుడు. హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత ఆయన క్రోధ దృక్కులను, హిరణ్యకశిపుడి రక్తంతో తడిసిన ఆయన నోటిని, కోరలను, చేతి గోళ్లను, ఆయన ఆవేశాన్ని, ఆకారాన్ని, వేగాన్ని చూసి దేవతలంతా గజగజ వణికిపోయారట. ఆయన తాకిడికి పంచభూతాలు విచలితమైపోయాయట. ఆ మహిమాన్వితుడు లక్ష్మీ సమేతుడై శాంతించాడట. అప్పుడు ఆయన దివ్యరూపాన్ని దేవతలు స్థిమితంగా దర్శించి కీర్తనలతో, స్తోత్రాలతో, పూజలతో సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందారట. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి, కార్తీక, శ్రావణ మాసాల్లో భక్తులు భారీగా తరలివచ్చి ఈ మీనాక్షి సమేతుడైన అగస్త్యేశ్వరుని మరియు లక్ష్మీ సమేతుడైన నారసింహుని దర్శించి, హర్షించి, పూజించి, పులకిత హృదయాలతో భక్తి పారవస్యంతో మునిగి తేలుతుంటారు. నదీ సంగమ స్థానం కనుక పుణ్యస్నానాల కోసమే కాకుండా పితృదేవతలకు తర్పణాలిచ్చేందుకు, చనిపోయిన వారి అస్థికలను పుణ్యజలాల్లో కలిపేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు ఇక్కడి పచ్చని ప్రకృతిని చూస్తూ ఉరుకులు పరుగులతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ తల్లిని భక్తితో దర్శిస్తూ జనులు ఇతోధికంగా వచ్చి ఇక్కడి పరిసరాలకు పరవశించిపోతుంటారు. ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో గడపాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. నదీ సంగమ స్థానాన్ని ప్రత్యక్షంగా చూడాలనిపిస్తుంది. కృష్ణా పుష్కరాల్లో ఈ నదీమ తల్లి ఒడిలో సేదతీరి ఆజన్మాంతర సంచిత పాపాలను ప్రక్షాళన గావించుకోవాలనిపిస్తుంది. పుష్కరాల సమయంలో పుష్కరునితో పాటు వేంచేసే బ్రహ్మదేవుడు, ఆయనను అనుసరించి వచ్చే సమస్త దేవతల కృపను పొందాలనిపిస్తుంది. సహ్యాద్రి పర్వతాల్లో ఒక చిన్న జలధారగా ఆవిర్భవించి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముందుకు ఉరుకుతూ అనేక పర్వతాలను స్పృశించి అనేక దేవతామూర్తుల పరిష్వంగంలో పావనమై మహా అరణ్యాల్లోని
వనమూలికల రసములను, శిలల ధాతువులను తనలో కలుపుకుని భూముల్ని సస్యశ్యామలం చేస్తూ ఉద్ధృతమై మహోద్ధృతమై సుడులు తిరుగుతూ వడివడి నడకల సవ్వడులతో, నడకలాంటి నాట్యంతో, నాట్యములాంటి పరుగులతో, జలతరంగిణి రాగాల్లో మైమరచి ప్రాకృతిక వైభవాన్ని చాటుతూ సమస్త దేవతల మహిమలను తనలో కలుపుకొని మున్ముందుకు సాగిపోతోంది ఈ నీలి నీలి మధుర జలాంభోరాశి. వెన్నెలను చుంబించే పసిడి ధగధగలతో, అరుణారుణ కుంకుమ వన్నెలతో, ఉషోదయాల్లో శ్వేతాంబరధారి అయి అదిగో వయ్యారంగా ఎలా పరుగులెడుతుందో చూడండి. కృష్ణా తీరంలో ఎన్నో ఆలయాలు కొలువైనాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో వాడపల్లి ఒకటి. ఇది ఇవాల్టి కృష్ణం వందే కార్యక్రమం. కృష్ణా నదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.